విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద పలు దస్త్రాల్ని దహనం చేసిన ఘటన కలకలం రేపింది. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాల్ని విజయవాడ అవనిగడ్డ కరకట్టపై గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులున్నట్టు తెలుస్తోంది. ఈ ఫైల్స్ని తగలబెడుతూ ఉండగా స్థానికులకి అనుమానం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకొచ్చారు. కారులోని దస్త్రాల్ని కరకట్టపై తగలబెట్టారు. ఈ దస్త్రాలపై ఓ మాజీ మంత్రి చిత్రాలు ఉండటం కలకల రేపింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇది గమనించిన ఇన్నోవాలోని వ్యక్తులు యనమల కుదురు వైపు పరారయ్యారు. దస్త్రాలు తగలబెట్టిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్ధమైన ఫైలు గనుల శాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దస్త్రాల్ని కొందరు కావాలని దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చిపారేసే యత్నం చేసినట్టు తెలుస్తోంది. పలు దస్త్రాలు, హార్డ్ డిస్కులు కాలిపోయాయని సమాచారం.